మీరు ఏదైనా అచీవ్మెంట్ సాధించినప్పుడు ఆ అచీవ్మెంట్ చిన్నదైనా పెద్దదైనా దానికి గుర్తుగా మీకు మీరే రివార్డ్ ఇచ్చుకోవాలి. ఇది మన ఎదుగుదలకు 3 రకాలుగా ఉపయోగపడుతుంది. అందులో మొదటిది రివార్డ్ ఇచ్చుకోవడం వల్ల డోపమైన్ బూస్ట్ జరుగుతుంది. డోపమైన్ అనేది మన బ్రెయిన్లో ఉత్పత్తి అయ్యే ఒక కెమికల్. దీన్నే న్యూరో ట్రాన్స్మిటర్ అని కూడా అంటారు. దీన్ని హ్యాపీ హార్మోన్ లేదా రివార్డ్ కెమికల్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా మనం ఏదైనా ఆనందం కలిగే పని చేసినప్పుడు మన బ్రెయిన్ డోపమైన్ను రిలీజ్ చేస్తుంది. అప్పుడు ఈ డోపమైన్ హ్యాపీనెస్, ఎగ్జైట్మెంట్, మోటివేషన్ ఇలాంటి ఫీలింగ్స్ క్రియేట్ చేస్తుంది. అయితే డోపమైన్కి రివార్డ్కి సంబంధం ఏంటంటే మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో ఆ రివార్డ్ కొన్నారు కాబట్టి ఆ రివార్డ్ చూసిన ప్రతిసారి అది కొన్నప్పుడు కలిగిన అదే ఫీలింగ్ రిపీట్ అవుతుంది. దాంతోపాటు ఆ రివార్డ్ను ఏ సందర్భంలో కొన్నాం, దానికోసం ఎంత కష్టపడి పనిచేసామో కూడా గుర్తు చేస్తుంది. దీనివల్ల ఫ్యూచర్ గోల్స్ కోసం మరింత మోటివేషన్ వస్తుంది. ఇక రెండవది పాజిటివ్ సైకిల్ క్రియేట్ అవుతుంది. అంటే కష్టం తర్వాత రివార్డు, రివార్డు తర్వాత మరింత కష్టం, మరింత కష్టం తర్వాత మరింత రివార్డు. ఇటువంటి సైకిల్ ఏర్పడుతుంది. ఇది లైఫ్లో మనల్ని బర్న్అవుట్ కాకుండా చేస్తుంది. ఎప్పుడూ కష్టపడడం మాత్రమే చేస్తూ ఉంటే మన ఎనర్జీ డ్రైన్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మోటివేషన్ దెబ్బతింటుంది. దీన్నే బర్న్అవుట్ అవ్వడం అంటారు. అలా కాకుండా మనం ఏదైనా సాధించిన ప్రతిసారి మన కష్టానికి తగిన రివార్డ్ ఇవ్వగలిగితే మన మోటివేషన్ స్థిరంగా ఉండిపోతుంది. దీనివల్ల కష్టపడితే రివార్డ్ వస్తుంది అని మన బ్రెయిన్ కూడా నేర్చుకుంటుంది. ఇది లాంగ్ టర్మ్ లో మన ప్రొడక్టివిటీని పెంచుతుంది. మూడవది సెల్ఫ్ వర్త్ని పెంచుతుంది. సెల్ఫ్ వర్త్ లేదా సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా సెల్ఫ్ ఎస్టీమ్ అంటే మీకు మీరు ఎంత విలువ ఇస్తున్నారు అనే ఫీలింగ్. కష్టపడినందుకు మీకు మీరే రివార్డ్ ఇవ్వడం అంటే నేను దీనికి పూర్తిగా అర్హుణ్ణి అని మీకు మీరే చెబుతూ ఉన్నట్టు. ఇది మీ ఇన్నర్ కాన్ఫిడెన్స్ ని ఎప్పటికప్పుడు బూస్ట్ చేస్తూ ఉంటుంది. ఇలా మీకు మీరు రివార్డ్ ఇచ్చుకొని మీ సక్సెస్ను సెలబ్రేట్ చేసుకోవడం ఫలితంగా మీ ధైర్యం పెరుగుతుంది. అలాగే రిస్క్ తీసుకోవడం, గోల్స్ సెట్ చేసుకోవడం సులువు అవుతుంది. కాబట్టి కష్టానికి రివార్డ్ ఇవ్వడం అనేది ఖర్చు కాదు. అది మీ మెంటల్ హెల్త్కి, మోటివేషన్కి, సెల్ఫ్ లవ్కి ఇన్వెస్ట్మెంట్ అని గుర్తుపెట్టుకోండి.